హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు మనం చాలా స్పెషల్ మరియు ట్రెడిషనల్ డిష్ అయిన మటన్ దాల్చా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. మటన్ పప్పు అండ్ మసాలాల కాంబినేషన్తో చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు మటన్ కర్రీ, మటన్ ఫ్రై కాకుండా ఒకసారి ఇలా మటన్తో దాల్చా చేసి చూడండి, చాలా బాగుంటుందండి. నాకైతే ఈ మటన్ దాల్చా చాలా ఇష్టం. మా అమ్మ చాలా బాగా చేస్తుందన్నమాట. మా అమ్మ చేసినట్టుగా నేను ఇక్కడ మీకు మటన్ దాల్చాని చేసి చూపిస్తున్నాను. ఒక్కసారి రుచి చూశారు అంటే మటన్ తెచ్చిన ప్రతిసారి ఈ దాల్చాని చేస్తారు, అంత బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఒకసారి ఇలా చేసి పెట్టండి. మరి టేస్టీ అయిన మటన్ దాల్చాని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ వరకు మటన్ని తీసుకొని ఇందులో ఉప్పు పసుపు వేసి బాగా నీట్గా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఈ మటన్ని పక్కన పెట్టేసుకొని ఇందులోనికి మసాలాని చేసుకోవాలి. నేను ఇక్కడ ఇంట్లో ఉన్న మసాలాలు వేస్తున్నాను. లవంగ, షాజీరా, ఇలాచి, దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, వీటన్నింటిని ఇలా మెత్తగా పొడిలా దంచి తీసుకోవాలి. ఈ దాల్చాకి మసాలా అప్పటికప్పుడు దంచుకొని తీసుకుంటేనే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక కుక్కర్లోనికి 1 కప్పు వరకు కందిపప్పుని తీసుకొని ఇందులోనికి నీళ్ళని వేసుకొని ఒక 2 సార్లు బాగా నీట్గా కడిగిన తర్వాత 1 గ్లాస్ నీళ్ళని వేసుకొని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. ఒక 3-4 విజిల్స్ పెడితే మెత్తగా ఉడుకుతుంది. తర్వాత చింతపండుని కూడా తీసుకొని నానబెట్టి ఉంచాలి. ఈ దాల్చాకి చింతపండు కొంచెం ఎక్కువే పడుతుంది. తర్వాత పప్పు కూడా ఉడికిన తర్వాత పప్పుని మెత్తగా రుబ్బుకొని తీసుకోవాలి. ఇందులోనికి నానబెట్టుకున్న చింతపండు రసాన్ని పప్పులోనికి వేసేసుకొని ఈ పప్పుని పక్కన పెట్టేసుకుందాం, కలిపేసుకొని ఒకసారి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వేరొక కుక్కర్ కానీ లేదా అదే కుక్కర్ అయినా సరే పప్పు తీసుకోవాలి. నేను ఇక్కడ ఇంకో కుక్కర్లో చేస్తున్నాను, త్వరగా అయిపోతుందని. ఇందులోనికి ఆయిల్ వేసుకొని మనం దంచి పెట్టుకున్న మసాలాను, ఒక ఆనియన్ని పొడుగ్గా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ వేసుకోకుండా ఒకటి వేస్తే సరిపోతుంది. వేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అంతా ఫ్రై అయిన తర్వాత మటన్ని కూడా వేసుకోవాలి. మటన్ మొత్తాన్ని వేసుకొని ఒక్కసారి ఆయిల్లో మటన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి పసుపు, ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువే పడుతుంది, పప్పు కూడా వేస్తాం కాబట్టి. కారాన్ని వేసుకొని అలాగే ఇందులోనికి 1 స్పూను ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని 1 నిమిషం పాటు ఈ మసాలా, ఈ కారం అంతా కూడా మటన్కి పట్టేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోనికి 1 గ్లాస్ వాటర్ని వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 6 నుంచి 7 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని మెత్తగా ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 7 విజిల్స్ పెట్టాను. ఒకసారి తర్వాత కుక్కర్ మూత తీసి మటన్ ఉడికిందో లేదో చూసుకోవాలి. నాకైతే ఇక్కడ మటన్ పర్ఫెక్ట్గా ఉడికింది. తర్వాత ఉడికించుకున్న పప్పుని మొత్తాన్ని ఈ మటన్లోనికి వేసేసుకోవాలి. ఇదే కుక్కర్లోనికి ఇంకొంచెం నీళ్ళని కూడా వేసుకొని వేస్తున్నాను నేను ఇక్కడ. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాల వరకైనా ఈ మటన్ని బాగా మరగనివ్వాలి, బాగా ఉడకాలన్నమాట. పప్పులో మటన్ ఎంత ఉడుకుతుందో అంత టేస్టీగా ఉంటుంది ఈ దాల్చా, అది గుర్తుంచుకోండి. ఇలా బాగా ఉడికిన తర్వాత 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన మటన్ దాల్చా రెడీ అండి. నచ్చితే ట్రై చేయండి. ఒక్కసారి టేస్ట్ చేశారు అంటే మళ్ళీ మటన్ తెచ్చిన ప్రతిసారి ఇలాగే చేస్తారు, అంత బాగుంటుంది. నేను చెప్పినట్టుగా చేయండి. కొంచెం పులుపు, కారం మాత్రం సరిపడినంత వేసుకుంటే పర్ఫెక్ట్ మటన్ దాల్చా రెడీ అయిపోతుంది. నచ్చిందా మీకు? నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.